అల్లు అర్జున్ అరెస్ట్ కేసు కాస్త ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నది. తెలుగు రాష్ట్రాలు రెండు, తెలంగాణ రాష్ట్రంలో జరిగినంత మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చేయొద్దని ఏం లేదు. ప్రపంచ రాజకీయాలను కూడా మాట్లాడుకోవచ్చు. మనం ప్రపంచంలో జరుగుతున్న ప్రతి చిన్న పెద్ద సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కనుక తెలుగు రాష్ట్రాలు, పక్కపక్క రాష్ట్రాలు, అభిమాన నటుడు అందరి తెలుగు వారికే కాదు, పాన్ ఇండియా, పాన్ ఇంటర్నేషనల్ కూడా ఇవాళ అల్లు అర్జున్ దిగిపోయారు. కనుక పుష్ప సినిమా ద్వారా అంతకుముందు కూడా చాలా సినిమాలు చేశారు ఆయన. కనుక ఒక సెలబ్రిటీగా ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ రాజకీయాలు మాట్లాడే విషయానికి వస్తున్నది ఇక్కడ. తెలంగాణలో నిన్నంతా ఈ సంచలన వార్తగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, ఆ తర్వాత హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేయడం, స్క్వాష్ పిటిషన్ వాయిదా వేస్తూ దాన్ని రిలీఫ్ ఇవ్వకుండా 4 వారాలకు వాయిదా వేస్తూ, అట్లాగే 4 వారాలు ఏదైతే ఆయన బెయిల్ తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తే హైకోర్టు తీర్పు ఇవ్వడం, జైలుకి పోవడం, జైల్లో ఒక రాత్రి పండబెట్టిన సంగతి చూసాం మనం. అల్లు అర్జున్ ఒక రాత్రి నిద్ర చేశారు, జైలు నిద్ర చేశారు. బెయిల్ వచ్చినా కూడా బెయిల్ పత్రాలు పూర్తిగా అందకముందే ఆ సంఘటన జరిగింది. ఇందులో తెలుగుదేశము, వైసీపీ నాయకుల మధ్య పోటాపోటీ చర్చలు జరుగుతున్నాయి, పోటాపోటీ వాదోపవాదాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే భూకంపం ఇక్కడ వచ్చింది, దాని ప్రకంపనలు మనం చూసాం కదా. మనకు ములుగు కేంద్రంగా, వరంగల్ జిల్లా ములుగు కేంద్రంగా భూకంపం వస్తే చుట్టూ ఉన్న 150-200 కిలోమీటర్ల దూరం ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ప్రకృతికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, ఊళ్ళు లెక్కలేదు కదా. ఎక్కడైనా సరే ఆ కేంద్రం చుట్టూ వచ్చినట్టే అల్లు అర్జున్ అనే ఒక అరెస్ట్ అనే భూకంపం మొత్తం 2 రాష్ట్రాలనే దేశం అంతా ప్రభావితం చేసింది ఎంతకంతే. కనుక వాళ్ళ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దీంతో మళ్ళీ ఒకసారి రాజకీయ విభాగంగా మారినాయి. అల్లు అర్జున్ తమ పార్టీ వారికి సపోర్ట్ చేశారు కనుక, ఒక అభ్యర్థికి ప్రచారం చేశారు కనుక, అందుకనే కక్ష కట్టి అల్లు అర్జున్ను అరెస్ట్ చేయించే క్రమంలో చంద్రబాబు నాయుడు హస్తం కూడా పరోక్షంగా ఉంది. గురువుగారి కళ్ళల్లో ఆనందం చూడడానికి రేవంత్ రెడ్డి పనిచేశారు అని ఒక వాదన వినిపిస్తున్నది. నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కూడా ఈ అరెస్ట్ ప్రభావితం చేసింది. మిగతా అంత విషయం పక్కన పెడదాం. అంటే అది అరెస్ట్ సరిగ్గా కాదా, కరెక్టా కాదా, ఇందులో దోషులు ఎవరు, ఇవన్నీ నేను మాట్లాడుకున్నాం మనం. ఆ అమ్మాయికి న్యాయం ఎవరు చేయాలి, ఎవరు డబ్బులు ఇవ్వాలి, ప్రభుత్వ హత్య కనుక ప్రభుత్వమే ఇవ్వాలి అనే మాట వస్తున్నది. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు స్పందించిన తీరు మాత్రం సరిగ్గా లేదని అందరూ అంటున్నారు. రేవంత్ రెడ్డి దీన్ని కొంచెం లైట్గా తీసుకున్నారు, అట్లాగే సీరియస్గా తీసుకున్నారు. 2 జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. ఆజ్ తక్ ఇంటర్వ్యూలో ఆయన పూర్తిగా డిఫెన్స్లో పెట్టి అఫెన్స్కి వెళ్ళిపోయారు ఆయన, చూసాం మనం. కనుక అది ఎక్కడికి వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారు కనుక చంద్రబాబు నాయుడు ఆ కళ్ళలో ఆనందం చూడడానికే బన్నీని అరెస్ట్ చేశారని ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. ఏంటంటే, ఈ రాజకీయంగా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల ఆయన ఫంక్షన్లో బన్నీ, మన అల్లు అర్జున్ పుష్ప ఫంక్షన్లో చెప్పే క్రమంలో, అందరికి థ్యాంక్స్ చెప్పే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేరు గుర్తుంటే అందరు గుర్తుంటారు, కానీ తాను నిలబడ్డ గడ్డ మీద ముఖ్యమంత్రి పేరు గుర్తుండదా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు టైం మర్చిపోతారా అనే దాని మీద కూడా కొంచెం ఈగో హర్ట్ అయింది అనే మాట కూడా వినొస్తుంది. దీని ద్వారానే నన్ను మర్చిపోతావని నేను ఉన్నాను అని చెప్పి నిరూపించడానికి రేవంత్ రెడ్డి కక్ష కట్టి ఈ అల్లు అర్జున్ను అరెస్ట్ చేయించారనే ఒక మాట కూడా వినొస్తుంది. సరే, మన రాజకీయ నాయకులు ఈగోస్ ఉంటాయి. ఆయన అన్నాడు కదా, సూపర్ స్టార్ నేనే అన్న మాట మాట్లాడుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. గతంలో నేను పలానా కృష్ణకి అభిమానిని, కృష్ణ గారు లేరు ఇప్పుడు, ఆ తర్వాత నేనే అని మాట్లాడుతున్నారు కదా. అందుకనే రాజకీయ నాయకులు ఈగోస్ ఉంటాయి, సినిమా యాక్టర్లు ఈగోస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ మొత్తం పోయి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రభావం పడుతుంది. ఎందుకంటే అందులో చంద్రబాబు నాయుడు ఉదాహరణ తీసుకుంటున్నారు అనే మాట కూడా వస్తున్నది. నిజంగా చెప్పాలంటే, అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు కూడా నిన్న కోర్టులో నేను కూడా మాట్లాడాను. చాలా ఉపమానాలు తీసుకుంటాం. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ఉదాహరణ తీసుకున్నా నేను. పుష్కరాల హింసకు అంటే కారణం చేయదలుచుకుంటే చాలామంది ఉన్నారు. షారూఖ్ ఖాన్ ఉదాహరణ తీసుకున్నాము. ఆఖరికి చాగంటి కోటేశ్వరరావు గారు ఆ 3 నిమిషాల ముహూర్తంలోనే గంగలో మునగాలి, కృష్ణలో మునగాలి పుష్కరాల సమయంలో అన్నప్పుడు ఆ 3 నిమిషాల కోసం అందరూ వచ్చి రద్దీ ఏర్పడ్డది, తొక్కిసలాట జరిగింది. మరి దానికి ఆయనను కూడా నిందించాలా, ఆయన మీద కేసు పెట్టాలా? అంతకుముందు చీరల పంపిణీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యవహరించిన తీరు చూసాం. అట్లా వైసీపీ వారి మీటింగ్లలో చనిపోయిన సందర్భాలు చూసినాం. ఇట్లా చూసుకుంటే చాలా సందర్భాలలో మరి పరోక్షంగా వీళ్ళు కారణమైంది కదా. వీళ్ళందరి మీద అల్లు అర్జున్ మీద పెట్టినట్టు కేసులు పెట్టాలనే సమస్య కూడా వస్తుంది. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ రాజకీయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది, ఇది పెడితే అని చెప్పి ఇటుపక్క వైసీపీ వాళ్ళు అనడం. మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, మీరు పెడితే ఎవరొద్దన్నారు, మరి అనవసరం కేసు మీద మీరు పెట్టారు కదా. అట్లాగే ఇవాళ తెలంగాణ కూడా జరుగుతుందని చెప్పి ఇటు జనసేనను, అటు పక్కన మన టీడీపీ ఆరోపిస్తున్నారు, బీజేపీ కూడా ఇందులో ఆరోపిస్తున్నది. ఇట్లా చూసుకుంటే అరెస్ట్ల విషయంలో మాట్లాడదలుచుకుంటే మీరు 4 అరెస్ట్ల విషయం చెప్పాలి.
అచ్చెన్నాయుడు గారు పైల్స్ ఆపరేషన్ అయ్యి రక్తస్రావం అవుతున్నాయని తీసుకుపోయి అరెస్ట్ చేసిన సందర్భం చూడలేదా? ఇవాళ అల్లు అర్జున్ మీద మీరు మొసలిగా నీరు గారుస్తున్నారు. అసలు అక్కడ సంగతి ఏంది అని జనసేన ప్రశ్నిస్తుంది, టీడీపీ ప్రశ్నిస్తుంది, బీజేపీ ప్రశ్నిస్తుంది. అట్లాగే తమ ఓన్ ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీ ఆయన తీసుకెళ్ళేటప్పుడేమో అమ్మాయి ఆరోగ్యంగా తీసుకెళ్ళి మరి బయటకు వచ్చేవరకల్లా కీళ్ళు కాళ్ళు విరుగుడు పంపించారు కదా. జరగరాని చోట అత్యాచారం జరిపోయి రకరకాలుగా దెబ్బలు కొట్టారు కదా ఇష్టం ఉన్నట్టు అని అది కూడా వినిపిస్తున్నది. అంతేందుకు చంద్రబాబు నాయుడు గారు నేరం చేశారో లేదో ఛార్జ్షీట్ ఫైల్ చేసి మరి ఎక్కడ 151 ముద్దాయిగా చేసినప్పుడు కూడా మరి అరెస్ట్ ఎక్కడ చేశారు, ఎంత అమానవీయంగా చేశారు. అటువంటి మీరు 3-4 సంఘటనలు మీరే అట్లా ప్రవర్తించి అట్లాగే మన బీటెక్ రవిని కూడా అరెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ వాళ్ళు ఉదాహరణ తీస్తున్నారు. అంటే అదంతా పక్కన అని ఇప్పుడు మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్ సక్రమం కాదు అని చెప్పి ఈ పాత ఉదాహరణ తీసుకొని అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు చంద్రబాబు నాయుడుతో సహా చాలామంది అరెస్ట్ చేయాలని వైసీపీ అంటున్నది. అంటే ఇది ఏమైందంటే రాజకీయ రణరంగంగా మారిపోయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అల్లు అర్జున్ అరెస్ట్ చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళ నాయకులను అవమానపరుస్తూ పార్టీల పరంగా కొట్లాట తీసుకుంటున్నారు, పార్టీల పరంగా మాటలు తోటాలు విసురుకుంటున్నారు. అంటే ఇక్కడ భూకంపం వస్తే అక్కడ ప్రకంపనలు వచ్చి పెద్ద ఎత్తున రాజకీయ దుమారంగా మారింది. ఇది నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అవమానపరచుకోవడానికి వాళ్ళని కార్నర్ చేసుకోవడానికి పనికి వస్తున్నది అంతే తప్ప. అందుకనే లక్ష్మీభారత్ గారు మాట్లాడినా, ఇటు పక్కన మన జనసేన నాయకుడు ఇంకొక ఆయన మాట్లాడినా ఇప్పుడు కుటుంబాల మంది చీలికలు తెస్తున్నారు అంటున్నారు. ఏం చీలికలు రావు, చూస్తున్నాం కదా. మోహన్ బాబు కేసులో మోహన్ బాబు కుటుంబ దానిలో ఆల్మోస్ట్ ఆల్ ప్రయత్నాలు అయితే వాళ్ళు ఒకటే అవుతారు. కానీ దెబ్బలు తిన్న రంజిత్ ఏమైండు? నల్లాకాడి పంచాయతీల్లో మధ్యవాడు పోతే ఆడవాళ్ళు ఇద్దరు కొట్టుకుంటుంటే వీడిని తలకాయలు పెడతారు అన్నట్టు మధ్యవర్తిత్వం చేస్తే ఎట్లా ఉంటుందో విలేకరులు మీడియా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే వాళ్ళకు మంచి గుణపాఠం ఏంటంటే ప్రతిదాన్ని వార్త ఉందంటే పోయి అక్కడ వాళ్ళకంటే ఎక్కువ ఉత్సాహంగా ప్రవర్తిస్తే ఏమవుతుందో చూస్తున్నాం. పాపం యాజమాన్యాలు పంపిస్తే వార్త కవర్ చేయకపోతే వాళ్ళకు సరైన పారితోషికాలు రావు కూడా. కనుకనే విలేకరులు కూడా కళ్ళు మూసే గుర్రాలాగా ఎక్కడ వార్త ఉంటే అక్కడ ఉరికే పరిస్థితి అవుతుంది. కనుక ఈ మధ్యగా ఉండే వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక కుటుంబ కలహాలను నిర్ణయిద్దాం, రాజ్యాంగం రక్షిద్దాం. అట్లాగే రాజకీయ పోరాటాల వేదికగా మనం ఈ పార్టీలను మార్చొద్దు, సమాజాన్ని మార్చొద్దు. అంతిమంగా ఒకటే, ఈ కేసులో ఆ చనిపోయిన మహిళకు ఇటు పక్కన ప్రభుత్వం కూడా ప్రభుత్వ హత్యగా భావించి ప్రభుత్వం శాంతి భద్రతలు సరిగ్గా చేయలేకపోవడం వల్ల వచ్చింది. కనుక పూర్తి పరిహారం ప్రభుత్వం చెల్లించాలి రేవతికి, వాళ్ళ కుటుంబానికి. అట్లానే మనకు అల్లు అర్జున్ గారు కూడా తన ఇష్టాల సహాయం ఇవ్వాలి, తప్పు లేదు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నప్పుడు జనరల్గా పబ్లిక్ కూడా ఒపీనియన్ ఓ రకంగా ఉంటుంది. అభిమానులను రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కనుక అల్లు అర్జున్ సహాయం చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలని కోరుకుంటూ ఇందులో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని మరొకసారి కోరుకుంటున్నాను. నమస్కారం.